స్నేహధర్మం రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. భూపతికి బోలెడంత పొలము, లంకంత ఇల్లు ఉన్నాయి. అతని ఏకపుత్రుడు గజపతి. ఒకసారి తండ్రి కొడుకులిద్దరూ రాజధానిలో జరిగే ఉత్సవాలు చూడబోయారు. 2 రోజుల పాటు నగర వైభవాన్ని, ఉత్సవాల సంబరాన్ని చూసి మూడో రోజు ఒక పెద్ద భవంతి ముందుకు వచ్చి, నగరంలో అలాంటి భవంతి మరొకటి లేదనుకున్నారు. అది ఎవరిదని దారేపోయేవాణ్ణి అడిగితే మాణిక్యవర్మ అనే ధనవంతుడిదని తెలిసింది. నాతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ కాడు కదా అని భూపతి పైకే గొణిగాడు. గజపతికి ఆ మాట వినపడింది. ఎవరు నీతో బంగారం పంచుకున్న మాణిక్యవర్మ అని అతను తండ్రిని అడిగాడు. భూపతి ఇలా చెప్పాడు. చిన్నతనంలో భూపతి బొత్తిగా దిక్కులేనివాడు. ఎవరికి పడితే వారికి చిల్లర పనులు చేసి పెట్టి వాళ్ళిచ్చే డబ్బులతో పొట్టపోసుకునేవాడు. మాణిక్యవర్మ భూపతికి మంచి స్నేహితుడు. ఊరి చివర పాడుపడిన భవనం ఒకటి ఉండేది. అది ఒక జమీందారుది. పిడుగుపడి కూలిపోయింది. జమీందారు కుటుంబం అందరూ చచ్చిపోయారు. ఒక్క జమీందారు తండ్రి మాత్రం బతికాడు. అతను సమయానికి ఊళ్ళో లేడు. తిరిగి వచ్చి జరిగినది చూడగానే అతనికి మతిపోయింది. ఆ వృద్ధుడు తర్వాత కొంతకాలం బతికాడు. ఎప్పుడైనా ఊళ్ళోకి వచ్చి కుర్రవాళ్లతో మీకు బంగారం కావాలిరా అని గట్టిగా కేకలు పెట్టేవాడు. అతన్ని చూసి కుర్రవాళ్ళు భయపడేవాళ్ళు. ఒక్కోసారి దూరం నుంచి అతని మీద రాళ్లు వేసేవాళ్ళు. భూపతి, మాణిక్యవర్మ మాత్రం ఆ పిచ్చివాడి పట్ల స్నేహంగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆ కూలిపోయిన భవనానికి పోయి ముసలివాడితో కబుర్లు చెప్పేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు వెళ్ళేసరికి ముసలివాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇద్దరూ ఇంత నీరు తెచ్చి అతని గొంతులో పోశారు. ముసలివాడు గుటకలు వేసి, పిల్లలు, పెరట్లో వేప చెట్టు మొదట్లో బంగారం ఉంది, తవ్వి తీసుకోండి అని ప్రాణం వదిలాడు. కొద్ది రోజులు గడవనిచ్చి భూపతి, మాణిక్యవర్మ చెట్టు మొదట్లో కాస్త కాస్తగా తవ్వసాగారు. 15 రోజులు తవ్వినాక పాతకాలపు బిందె కనపడింది. దాని నిండా బంగారు నాణేలున్నాయి. వాటిని స్నేహితులిద్దరూ సమంగా పంచుకున్నారు. తన వంతు బంగారంతో మాణిక్యవర్మ నగరంలో వ్యాపారం చేయ నిశ్చయించాడు. భూపతి పల్లె ప్రాంతానికి పోయి భూములు కొని భూస్వామిగా బతకాలని నిశ్చయించాడు. స్నేహితులిద్దరూ విడిపోయి తిరిగి కలుసుకోలేదు. తాము చూసిన ఇల్లు ఆ మాణిక్యవర్మదేనని త్వరగానే తెలిసిపోయింది. మాణిక్యవర్మ భూపతిని చూసి గుర్తుపట్టి నౌకరును పంపి లోపలికి పిలిపించాడు. తండ్రి కొడుకులిద్దరూ ఇల్లంతా తిరిగి చూసి అమిత ఆశ్చర్యపడ్డారు. గజపతికి ఆ ఇంటి వైభవం చూసినాక తండ్రి మీద చాలా కోపం వచ్చింది. నాన్నా, నువ్వు నాకు తీరని అన్యాయం చేశావు. నువ్వు కూడా వ్యాపారం చేసి ఉంటే మనం కూడా ఎంత హాయిగానూ ఉందుము. మన జీవితం తలచుకుంటే రోత పుడుతున్నది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. కొడుకు చేత అంత మాట అనిపించుకున్నందుకు భూపతి బాధపడ్డాడు. మాణిక్యవర్మ అతన్ని చూసి అలా ఉన్నావేం అని అడిగితే భూపతి తన కొడుకు అన్నమాట చెప్పాడు. తెలియనితనం, నువ్వేమీ బాధపడకు అని మాణిక్యవర్మ భూపతికి భోజనం పెట్టి విశ్రాంతి సదుపాయం చేశాడు. కొంతసేపటికి గజపతి ఎర్రబడిన కళ్ళతో చెరిగిన జుట్టుతో ఇంటికి తిరిగి వచ్చాడు. మాణిక్యవర్మ అతన్ని కూడా భోజనానికి కూర్చోపెట్టి అలా ఉన్నావేమని అడిగాడు. మా నాన్న నాకు తీరని అన్యాయం చేశాడు. మీతో పాటే ఆయన కూడా నగరంలో వ్యాపారం చేసి ఉంటే మేం కూడా మీలాగే హాయిగా ఉండేవాళ్ళం అన్నాడు గజపతి. మాణిక్యవర్మ నవ్వి, అలా ఎన్నటికీ అనుకోకు. మీ నాన్న చేసిన నిర్ణయం ముందు చూపుతో కూడినది. వ్యాపారం అంటే జూదం. ఓడలు బళ్ళు కావచ్చు, బళ్ళు ఓడలు కావచ్చు. నా వంతు బంగారంతో మా అన్నను కూడా వ్యాపారం చేయమన్నాను. కానీ అతనికి ఇష్టం లేకపోయింది. నా దగ్గర ఉన్న బంగారంలో సగం తీసుకుని ఓడ వ్యాపారం సాగించాడు. నడి సముద్రంలో ఓడ మునిగి సరుకంతా పోయింది. నా దగ్గర మరికొంత బంగారం తీసుకుని కలప వ్యాపారం సాగించాడు. అగ్ని ప్రమాదంలో అతని కలప అంతా కాలిబూడిద అయిపోయింది. నేను చేసిన వ్యాపారం నాకు బాగా కలిసి వచ్చింది. వ్యవసాయంలాగా కాదు, వ్యాపారానికి స్వయం కృషి కన్నా అదృష్టం కలిసి రావటం ముఖ్యం. ఇవాళ కుబేరుడుగా ఉన్నవాడు రేపు బికారి కావచ్చు. వ్యాపారం చేసేవాడికి చింత తప్ప సంసార సుఖం కూడా ఉండదు. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవంటే అది మీ నాన్న చలవే అన్నాడు. గజపతికి కనువిప్పు కలిగింది. అతను తన అజ్ఞానానికి ఎంతో సిగ్గుపడ్డాడు. మర్నాడు భూపతి మాణిక్యవర్మతో, నువ్వు మా వాడికి మీ అన్న గురించి చెప్పావట కదా, ఎవరా అన్నయ్య, నేనెన్నడూ ఎరుగనే అన్నాడు. నీ పట్ల స్నేహధర్మాన్ని బట్టి
ఒక చిన్న కట్టుకథ అల్లి చెప్పాను. మీ వాడి మనసు మారినట్టే ఉంది అన్నాడు మాణిక్యవర్మ. పండితుడి ఆత్మ రాసిన వారు ఏసీ సర్కార్ గారు. ఒకానొక గ్రామంలో దిగంబరుడు అనే ఒక పండితుడు ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. అతను సజ్జనుడు, గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడును. ఆయన కూతురు సులేఖ మరొక గ్రామంలో ఉండే ఉపాధ్యాయుణ్ణి పెళ్లాడింది. ఆమె ఏడాదికొకసారి తండ్రిని చూడవచ్చేది. దిగంబరుడు ఏడాదికి 1, 2 సార్లు కూతుర్ని చూడబోయేవాడు. సులేఖ పెళ్లి అయినాక దిగంబరుడి భార్య చనిపోయింది. తర్వాత ఇల్లు, బడి కూడా దిగంబరుడే చూసుకోవలసి వచ్చింది. భార్య పోయినాక ఇంటి ఖర్చు కొంత తగ్గటం చేత దిగంబరుడు తన జీవితంలో కొంత నెల నెల మిగిల్చి తన కూతురికి ఒక హారం చేయిద్దామనుకొని నకులేశ్వరుడనే స్వర్ణకారుడి దగ్గర డబ్బు దాస్తూ వచ్చాడు. అలా 2 ఏళ్లు దాచిన డబ్బుతో నకులేశ్వరుడే హారం తయారు చేసి ఇస్తాడు. సులేఖ తనను చూడవచ్చినప్పుడు దిగంబరుడు ఆమెకు తన ఆలోచన చెప్పాడు. ఎందుకు నాన్నా పెద్దవాడివయ్యావు, చక్కగా పాలు పుష్టికరమైన ఆహారం తినక డబ్బెందుకు మిగిల్చుతావు అన్నది సులేఖ. అలా కాదులే తల్లి, నీ పెళ్లికి కూడా అంతగా నగలు పెట్టలేకపోయాను. అదీ కాక నీకు హారం చేయించి పెట్టాలని మీ అమ్మ ఎంతగానో అనుకునేది అని దిగంబరుడు కూతురిని సమాధానపరిచాడు. నకులేశ్వరుడు డబ్బు ఇచ్చే గడువు 2 సంవత్సరాలు నిండుతుందనగా ఒకనాడు దిగంబరుడు బడిలో గుండెపోటు వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడు. విద్యార్థులు కంగారు పడి ఊళ్ళో వాళ్లను పిలిచారు. దిగంబరుణ్ణి ఇంటికి చేర్చారు. వైద్యుడు వచ్చి ఏదో చికిత్స చేశాడు. సులేఖకు కబురు చేసి గ్రామస్తులు వంతులు వేసుకుని అహోరాత్రాలు దిగంబరుణ్ణి కనిపెట్టి ఉన్నారు. ఇంతలో సులేఖ తన భర్తతో రానే వచ్చింది. దిగంబరుడు 3 రోజుల పాటు స్పృహ లేకుండా ఉండి 4 రోజు మధ్యాహ్నం కొద్దిసేపు కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయి మాట రాక కళ్ళ నీరు కార్చి ఊపిరి అడక తన్నుకొని ప్రాణం వదిలాడు. దిగంబరుడి కోరిక ప్రకారం అతని ఇల్లు బడికి ఇచ్చేసి సులేఖ తండ్రికి అంత్యక్రియలు జరిపించింది. ఊళ్ళో అందరూ వచ్చి సులేఖను పరామర్శించారు కానీ నకులేశ్వరుడు మాత్రం రాలేదు. ఒకనాటి ఉదయం సులేఖ తానే అతన్ని చూడబోయింది. దిగంబర దాదా పోవటం ఊరికి చాలా నష్టం. నిన్ను చూడవద్దామనుకున్నాను కానీ నా ఒంట్లో బాగాలేదు అన్నాడు నకులేశ్వరుడు ఈకిలిస్తూ. నాకు కొంచెం ఖర్చు హెచ్చుగా ఉన్నది. మా నాన్న నీ దగ్గర దాచిన డబ్బు ఇచ్చేస్తావా అని సులేఖ అడిగింది. ఏం డబ్బు? మీ నాన్న నాకేమీ డబ్బియ్యలేదే అన్నాడు నకులేశ్వరుడు. నీ దగ్గర నెల నెలా డబ్బు దాస్తున్నట్టు, నీ చేత నాకు హారం చేయించదలిచినట్టు కిందటి నెలే నాన్న నాతో అన్నాడు. ఆయన అబద్ధం ఆడాడంటావా అన్నది సులేఖ. అది నాకు తెలీదు. మీ నాన్నకు నేనేమీ బాకీ లేను అన్నాడు నకులేశ్వరుడు. సులేఖ వెంట నకులేశ్వరుడి ఇంటికి వచ్చిన ఊరి పెద్దలు అతనికి ఎంతగానో చెప్పి చూశారు కానీ నకులేశ్వరుడు తన దగ్గర దిగంబరుడి డబ్బు ఉన్నట్టు ఒప్పుకోనేలేదు. వారిలో సోమనాథుడనే ఐంద్రజాలికుడు ఉన్నాడు. అతను దెయ్యాలను ఆవాహన చేయటంలోనూ వదలగొట్టటంలోనూ ఘటికుడు. అతను ముందుకు వచ్చి, సరే, సాక్షులు లేరు. దిగంబర పండితుడేమో ఆకస్మికంగా పోయాడు. ఎలాంటి పత్రాలు సంతకాలు లేవు. అందుచేత సమస్య చాలా గడ్డుగా తయారైంది. దీన్ని పరిష్కరించటానికి దిగంబర పండితుడి ఆత్మను ఆవాహన చేసి సాక్ష్యం చెప్పిస్తాను. అందుకు అభ్యంతరమేమన్నా ఉంటుందా అన్నాడు. అందరూ ఏకగ్రీవంగా తమ సమ్మతి తెలిపారు. అనుకున్న రోజున దిగంబరుడి ఇంటి ఆవరణలో గ్రామంలోని జనం వింత చూడటానికి గుంపులు గుంపులుగా పోగయ్యారు. చీకటి పడబోతుండగా సోమనాథుడు ఒక మట్టి పిడతతోనూ మూకుడుతోనూ తయారై ఎవరైనా నిమ్మ చెట్టు నుంచి పండబారిన కాయలన్నీ కోసుకురండి అన్నాడు. దిగంబరుడి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉన్నది. అది దిగంబరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అది ఏడాది పొడుగునా కాసేది. భోజనంలోకి ప్రతి పూట దిగంబరుడికి నిమ్మకాయ ఉండి తీరాలి. చాలా కాలంగా ఆయనకు గల కోరికను అనుసరించి దిగంబరుణ్ణి ఆ నిమ్మ చెట్టు సమీపంలోనే దహనం చేశారు. నలుగురు ఉత్సాహంగా వెళ్లి ఒక బుట్ట నిండుగా నిమ్మకాయలు కోసి తెచ్చారు. సోమనాథుడు గ్రామస్తులతో, దిగంబర పండితుడు పోయి 5 రోజులే అయింది కనుక ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఆవాహన చేసి ఆయనకు ఇష్టమైన నిమ్మరసం రుచి చూపిస్తాను. దిగంబర పండితుడు నీకు డబ్బు ఇచ్చిన మాట నిజమే అయితే ఆయన ఈ కుండలోకి వచ్చినట్టు దాఖలా చూపిస్తాడు అని నిమ్మకాయలన్నీ కోసి రసం కుండ నిండా నింపి దానిమీద ఒక గుడ్డ కప్పి పైన మూకుడు ఉంచాడు.
తర్వాత సోమనాథుడు ఏవో మంత్రాలు చదవసాగాడు. త్వరలోనే కుండలో సంక్షోభం బయలుదేరింది. నిమ్మరసం కుతకుతలాడసాగింది. కుండలో నుంచి నురుగు పైకి లేచి మూకుడును ఎగదోయనారంభించింది. పండితుడి ఆత్మ సాక్ష్యం చెబుతున్నది. అతని డబ్బు నకులేశ్వరుడి వద్ద ఉన్నది. నకులేశ్వరుడు ఆ మాట ఒప్పుకోవాలి. లేదా పండితుడి ఆత్మను నకులేశ్వరుడి మీదికి ప్రయోగం చేస్తాను అన్నాడు సోమనాథుడు. అవునవును. నా దగ్గర డబ్బు ఉన్నమాట నిజమే. సులేఖ డబ్బే కావాలో, హారమే కావాలో, ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు నకులేశ్వరుడు. సులేఖ హారమే పుచ్చుకున్నది. సోమనాథుడు చేసిన హస్తలాఘవం ఏమిటంటే, అతను కుండ మీద కప్పిన గుడ్డలో బట్టలు ఉతికే సోడా గడ్డ పెద్దది దాచి, దాన్ని చల్లగా నిమ్మరసంలోకి జారవిడిచాడు. దానికి ఆమ్లం తగలగానే పెద్ద పెట్టున పొంగి, పొగలు చిమ్మి, నురుగులు తెప్పించింది. నరబలి రాసిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. శ్రీపురం నుంచి బయలుదేరిన చిన్నడు తన కుక్కతో సహా ఒక కొండ ప్రాంతంలో ప్రయాణం చేస్తుండగా వాడికి ఒక వింత సంఘటన ఎదురైంది. కొందరు కొండజాతి వాళ్ళు డప్పులు వాయిస్తూ ఈలలు వేస్తూ పెద్ద గుంపుగా వాడికి ఎదురు వచ్చారు. గుంపు మధ్య ఒక దున్నపోతుల బండి మీద ఒక మనిషిని ఒక నిలువు కర్రకు కట్టేసి వాడికి పెద్ద బొట్టు పెట్టి మెడలో పూలదండ వేసి బలి ఇయ్యటానికిలాగా తీసుకుపోతున్నారు. వాడి ముఖంలో చావు భయం స్పష్టంగా కనిపిస్తున్నది. అడవి జాతుల వాళ్ళ ఆచారాలు అమానుషంగా ఉంటాయని చిన్నడికి తెలుసు. చిన్నడు ఒక క్షణం ఆలోచించి గుంపు వెనుకగా నడుస్తున్న ఒక ముసలావిడను పలకరించి సంగతేమిటని అడిగాడు. ముసలావిడ ఒక పక్కగా ఉన్న గూడెం చూపించి, అదే మా గూడెం. ఈ కొండ చివరన పోలేరమ్మ ఉన్నది. ఆ తల్లి వెలిసి 4 ఏళ్లయింది. ఏటా తనకు ఒక మనిషిని, ఒక జత దున్నపోతులను బలి ఇవ్వవలసిందిగా ఆమె ఆజ్ఞ అయింది. ఆ తల్లే మహిమగల తల్లి. కిందటేడు మనిషిని బలిపెట్టకపోయేసరికి వానలు పడక, పంటలు పండక జనం చచ్చిపోయారు. మేకపోతును బలి ఇస్తానని మొక్కుకున్న జోగులుగాడు మాట తప్పినందుకు రక్తం కక్కుకొని చచ్చాడు. భైరవుడే స్వయంగా నరబలి చేస్తాడు. నువ్వు కూడా చూద్దువుగానిరా అన్నాడు. నువ్వు కూడా చూద్దువుగానిరా అన్నది. చిన్నడు ఆమెతో, ఆ మనిషికి తల్లి, తండ్రి ఎవరూ లేరా? వాణ్ణి నిలువునా బలి ఇస్తే ఏడ్చేవాళ్ళు లేరా? అన్నాడు. భలే వాడివే! ఎందుకేడుస్తారు? వాడు నా కొడుకే. వాడికేం? పోలేరమ్మ తల్లి వాణ్ణి తిన్నగా స్వర్గానికే పంపిస్తుంది అన్నది ముసలావిడ. చిన్నడికి నవ్వాలో ఏడవాలో తెలీలేదు. వాళ్ళు వట్టి మూర్ఖులు. కన్నతల్లే వాణ్ణి బలి చేయటానికి పంపుతున్నది. ఎలాగైనా వాళ్ళను ఈ మార్గం నుంచి తప్పించాలి. ఎలా? చిన్నడికి ఒక మెరుపులాటి ఆలోచన వచ్చింది. వాడు ఊరేగింపును సాగిపోనిచ్చి గూడెంకేసి పరిగెత్తాడు. అక్కడ ఒక్క పురుగైనా లేదు. చిన్నడు తిన్నగా ఒక గుడిసెకు నిప్పు అంటించి మళ్ళీ వచ్చి గుంపులో చేరుకున్నాడు. అందరూ పోలేరమ్మను చేరవచ్చారు. పోలేరమ్మ విగ్రహం మిడిగుడ్లతో భయంకరంగా ఉన్నది. అందరూ విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసి బండి మీద తెచ్చిన మనిషిని విగ్రహం ముందుకు తెచ్చారు. వికృత రూపంలో ఉన్న ఒక భైరవుడు కత్తి ఎత్తి పట్టుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదవసాగాడు. చిన్నడు తన కుక్కకేదో సైగ చేశాడు. వెంటనే అది భైరవుడి మీదకి ఎగదూకి వాడి మణికట్టు నోట కరచుకుని వాణ్ణి వెనక్కు లాగింది. క్షణం పాటు భైరవుడితో పాటు అక్కడ గుమిగూడిన వాళ్ళందరూ బెత్తరపోయారు. ఏదో అపరాధం జరిగి ఉంటుంది అన్నాడు భైరవుడు. వెంటనే చిన్నడు వాడితో, సరిగా గ్రహించావు. ఆ అపరాధం ఏమిటో నేను చెబుతాను విను అంటూ ఇలా చెప్పాడు. మాది ముత్యాలపురం. పోలేరమ్మ, మారెమ్మ, మైసమ్మ వీళ్ళంతా పుట్టింది మా ఊళ్ళోనే. అందులోనూ గొప్పది పోలేరమ్మ. ఇంతదాకా ఆవిడకు ఏటా 101 మందిని బలి ఇస్తుండేవాళ్ళం. కానీ ఈ ఏడు బలి చేయటానికి సిద్ధం చేసిన 101 మందిలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. బలి చేయబోతుండగా ఆ బ్రాహ్మడు కాలభైరవుడితో, గత రాత్రి పోలేరమ్మకు నాకు పెళ్లి అయింది. ఆమె ఇప్పుడు ఉత్తమ జాతికి చెందిన బ్రాహ్మణ స్త్రీ. కాబట్టి ఆమె మాంసం ముట్టదు. ఇక మీదట మీరు ఈ బలులను ఆపేయాలి. లేకపోతే అనుభవిస్తారు అన్నాడు. దానికి మా కాలభైరవుడు పకపక నవ్వి, నీకేదో చావు తెలివి పుట్టింది. పోలేరమ్మ నిన్ను పెళ్లాడిందా? మాంసం తినటం మానేసిందా? అయితే నీ ముందే ఆమె చేత మాంసం తినిపిస్తా చూడు అంటూ ఒక మనిషిని బలి చేశాడు. రక్తం చిమ్మి భైరవుడి కంటిలో పడింది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. భూమి దద్దరిల్లింది. అంతే కాలభైరవుడు కుక్కగా మారిపోయాడు. ఆకాశం నుంచి నిప్పులు కురిసి ఊరంతా కాలిపోయింది.
ఎలాగైనా కాలభైరవుడికి ఈ కుక్క రూపం పోగొట్టాలని వెంట పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తూ ఇటుగా వచ్చాను. భైరవుడు కుక్కను చిన్నణ్ణి మార్చి మార్చి చూశాడు. చిన్నడు వాడితో, చూడు భైరవా, బలి చేయవద్దని నేను నిన్ను నిర్బంధించటం లేదు. తన తోటివాడివన్న అభిమానం కొద్దీ మా భైరవుడు కుక్క రూపంలో ఉండి కూడా నిన్ను రక్షించటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పోలేరమ్మ సామాన్యురాలు కాదు. ఆ మాట నీకు తెలుసు. ఆమె చిన్నప్పుడే పెళ్లిలో తన మొగుణ్ణి మింగిందట. అందుకే కదా ఇప్పటిదాకా పురుషులనే నరబలి కోరుతూ వచ్చింది అన్నాడు. అంతలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చి గూడెం అంటుకుందని చెప్పారు. చాలామంది గూడెంకేసి పరిగెత్తారు. చిన్నడు చెప్పిన దానికి జరిగిన దానికి సరిపోయింది. అందరికీ చిన్నడి మాటల్లో గురి కుదిరింది. భైరవుడు కత్తి దూరంగా విసిరేసి కుక్క కాళ్ల మీద పడి, కాలభైరవా, నీ మేలు జన్మజన్మలకి మరిచిపోను. కుక్క రూపం రాకుండా నన్ను రక్షించావు చాలు. ఇక మీద ఆ తల్లికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు మాత్రమే బలి ఇస్తాను. నేను కూడా మాంసం ముట్టను అంటూ ప్రమాణం చేశాడు. తర్వాత చిన్నడితో సహా అందరూ గూడెం చేరారు. ఎక్కువ నష్టం జరగలేదు. 2 గుడిసెలు మాత్రమే కాలిపోయాయి. కాలిన గుడిసెలు తిరిగి కట్టుకోవచ్చు. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. అందుచేత తాను చేసిన పనికి చిన్నడు అట్టే పశ్చాత్తాపపడలేదు. వాడు మళ్ళీ తన కుక్కతో సహా ఆ ప్రాంతం వదిలి ముందుకు సాగిపోయాడు. సమర్థురాలు రాసినవారు బూర్లె నాగేశ్వరరావు గారు. గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు శ్రీమంతుడు అనేవాడు వట్టి దద్దమ్మ. వాడికి పెళ్ళీడు వచ్చినా బుద్ధి వికసించలేదు. పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు. డబ్బున్నవాడు కావటం చేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేశాడు. పెళ్లి కూతురు లక్ష్మి అందమైనదే కాక చురుకైనది కూడా. మనసు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్యకేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా. వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగుల వాడని లక్ష్మి వైపు వాళ్ళు దిగులు పడ్డారు. లక్ష్మి మాత్రం తొణకలేదు. తన భర్త కేవలము అమాయకుడేనని, ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషి చేయవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది. శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరుగడు. అతనికి ప్రపంచం మొహం తెలియదు. వాడు మారుతాడేమోనన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకును, కోడలిని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్లకు పుష్కలంగా డబ్బిచ్చాడు. కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ల వెంట మరెవరినీ పంపలేదు. తన భార్య వెంట వెళ్ళటానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంట పోతున్నట్టు భయపడ్డాడు. కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటము, వింత వింత దృశ్యాలు చూడటము అతనికి సరదాగానే ఉన్నది. ఖర్చు చేయటానికి డబ్బున్నది కనుక ప్రయాణం సుఖంగా సాగింది. అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలైంది. తల్లిచాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ వచ్చాడు. తాను తప్పిపోతానేమోనని అతనికి చెడ్డ భయం. ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు కనిపించాయి. అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు చాలా ఇష్టం. వెంటనే అతను లక్ష్మితో, ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం. ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడూ తిని ఉండదు. మా తాతయ్య ఆవిడి కోసం ఆమడ దూరం పోయి ద్రాక్ష పళ్ళు తెచ్చాడట అన్నాడు. అలా అయితే మనం తప్పక తిరుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం అన్నది లక్ష్మి. అంతదాకా ఆగటం దేనికి? మా ఊరి వాళ్ళెవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి ఇప్పుడే పంపవచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా. లక్ష్మి పరధ్యానంగా సరేనన్నది. శ్రీమంతుడు తీర్థ ప్రజల్లో తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమోనని 1000 కళ్లతో చూడసాగాడు. అతన్ని ఒక చోట కూర్చోపెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికి వెళ్ళింది. శ్రీమంతుడు దారే పోతున్న ఇద్దరు మనుషులను పలకరించి, మీది గంగాపురం కాదు అన్నాడు. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒకడు, అవును ఏం అన్నాడు. నేను గోవిందశెట్టి కొడుకును. మా నాయనమ్మకు కొన్ని పళ్ళు పంపాలి. మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను. ఏమంటారు అన్నాడు శ్రీమంతుడు. దానికేం భాగ్యం, ఆ పళ్ళేవో త్వరగా తీసుకురా, మేం వెళ్ళాలి అన్నారు వాళ్ళు. శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి 25 రూపాయలకు ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి, వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి, మీ మేలు మరువను అన్నాడు. వాళ్ళు పళ్ళు తీసుకుని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరకు తిరిగి వచ్చి తాను చేసిన పని చెప్పాడు. లక్ష్మి నీరుగారిపోయి, ఇంకెప్పుడూ అలా తెలియని ముఖాలను నమ్మకు.
జ్ఞాపకం ఉంచుకో అన్నది. తర్వాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలచలేదు. శ్రీమంతుడు, లక్ష్మి మరో యాత్రా స్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగానే అక్కడికి వచ్చారు. కొత్త చోట లక్ష్మి, శ్రీమంతుడు ఒక సత్రంలో మంచి గది తీసుకుని అందులో బస చేశారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటకు రాగానే ఆ ఇద్దరూ అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు. వాళ్ళను చూసి శ్రీమంతుడు పరమానందం చెంది, "గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు? మా నాయనమ్మ ఏమన్నది? మా ఇంట్లో అందరూ బావున్నారా?" అని అడిగాడు. "నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్ఛపోయింది. మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకు ఒక మాట చెప్పమన్నది. యాత్రల నుంచి ఆమెకు ఒక వెండి పళ్ళెము, బంగారు లోటా కావాలట. వెంటనే పంపమన్నది. మరి మేం వస్తాం" అన్నారు వాళ్ళు. "ఆగండి, ఆగండి. మీరు గంగాపురం ఎప్పుడు వెళుతున్నారు?" అన్నాడు శ్రీమంతుడు. "ఇప్పుడే వెళుతున్నాం. ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా?" అన్నారు వాళ్ళు. "అలా కాదు. ఇక్కడ నాకు మీరు కాక ఎవరున్నారు?" అన్నాడు శ్రీమంతుడు. "అయితే త్వరగా ఆ వెండి పళ్ళెము, బంగారు లోటా ఇచ్చేయి మరి" అని వాళ్ళు అతన్ని తొందర చేశారు. శ్రీమంతుడు ఒక అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటకు వచ్చాడు. ముగ్గురు కలిసి బంగారం కొట్టుకు వెళ్ళి ఒక వెండి పళ్ళెము, బంగారు లోట రూ. 150కు కొన్నారు. వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. వాళ్ళను పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి తిరిగి వచ్చి, "నువ్వు వట్టి అనుమానం మనిషివే. వాళ్ళు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు" అంటూ వాళ్లతో జరిగినదంతా భార్యకు చెప్పాడు. లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు. ఆమె నోట మాట రాలేదు. వాళ్ళు దొంగ వెధవలని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడి కళ్ళు తెరుపుడు పడవు. అందుచేత ఆమె అతనితో, "అవును, వాళ్ళు పెద్ద మనుషులే. ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పు. వాళ్ళను మర్యాద చేయకపోవటం ఏం బావుంటుంది" అన్నది. లక్ష్మి తన ఒంటిమీది నగలు కొన్ని అమ్మి మరొక యాత్రా స్థలానికి ప్రయాణం కట్టింది. దొంగలకు ఈ దంపతులు గిక్కురుమనకపోవటం చూసి మరింత ఆశ పుట్టింది. కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంటపడ్డారు. అతను వాళ్లను ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకువచ్చి తన భార్యకు పరిచయం చేశాడు. లక్ష్మి వాళ్లను చూస్తూనే అమాయకంగా, "రండి రండి, గంగాపురంలో మా అత్త మామలు బావున్నారా? మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు" అన్నది. వాళ్ళు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకుని సంతోషించారు. ఆమె వారికి పలహారం పెట్టి, "మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక్క సహాయం చేయాలి" అన్నది. "మేం మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు. మళ్ళా త్వరలోనే గంగాపురం పోతున్నాం. ఏమన్నా కబురు ఉంటే చెప్పండి" అన్నారు వాళ్ళు. "అయితే వెళ్లే ముందు ఒకసారి కనిపించండి" అని లక్ష్మి వాళ్లను సాగనంపింది. తర్వాత ఆమె పక్క గదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా చెప్పి వాళ్లను పట్టుకోవటానికి ఒక నాటకం ఆడతానని, అందుకుగాను తన మామగారి వయసుగల ఒక పెద్ద మనిషిని, ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరింది. వాళ్ళు సరేనన్నారు. ఆమె వాళ్ళిద్దరినీ తీసుకువచ్చి ఒక మంచం మీద కూర్చోపెట్టింది. వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి, చేతికర్ర, చెప్పుల జత అక్కడే ఉంచింది. ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపవద్దని, ఏం జరిగేది చూస్తుండమని గట్టిగా హెచ్చరించింది. కొంతసేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు. వస్తూనే కొత్త వాళ్లను చూసి గతుక్కుమన్నారు. "రండి రండి, ఆగిపోయారేం? మీకు తెలుసుగా, వీరు మా మామగారు గోవిందశెట్టిగారు, ఆమె వారి తల్లి" అన్నది లక్ష్మి. దొంగ వెధవలు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు. కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు వాళ్ళకేసి కొరకొరా చూస్తూ నిలబడి ఉన్నారు. లక్ష్మి నడుం బిగించి, "మా వారు ఇచ్చిన వెండి పళ్ళెము, బంగారు లోట ఏం చేశారు? చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి" అన్నది. "క్షమించండి, బుద్ధి గడ్డి తిన్నది. మాకు గంగాపురం తెలీదు. వీరిద్దరినీ మేము ఎరుగం" అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ల మీద పడ్డారు. శ్రీమంతుడు పట్టరాని కోపంతో, "ఎంత మోసం, ఎంత మోసం" అంటూ కర్రతో ఇద్దరి వీపుల మీద కొట్టాడు. వాళ్ళు కాలిసత్తువ కొద్దీ పారిపోయారు. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటల్లో గురి కుదిరింది. ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు. బేతాళ కథలు పాపాత్ముడి పుణ్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు ఏవైనా పాపాలు చేసి వాటి పరిహారం కోసం ఎలా శ్రమపడటం నియమంగా పెట్టుకున్నావా ఏం? ఎందుకంటే పాపాలు అలా పరిహారం కావటానికి నిదర్శనంగా
నీకు శరభయ్య కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శరభయ్య అనేవాడు కోటీశ్వరుడి కొడుకు. తండ్రి అనంతరం అతను డబ్బుతో సాధించదగిన సుఖాలన్నీ తనివితీరా అనుభవించి, సుఖాల కోసం అనంతంగా పాపాలు సైతం చేశాడు. అతను చెయ్యని అన్యాయము, అవలంబించని అవినీతి లేదు. ఇలా సుఖలోలుడుగాను, దైవభీతి లేనివాడుగాను బతికిన శరభయ్య నడివయసు దాటి వార్ధక్యం మీద పడే వయసులో తాను గడిపిన జీవితం గురించి అమితంగా పశ్చాత్తాపపడసాగాడు. ఎంతటి అసమర్థుడైనా జీవితంలో అనేక మంచి పనులు చేసి అంతో ఇంతో పుణ్యం సంపాదిస్తాడు. కానీ వెనక్కు తిరిగి చూసుకుంటే శరభయ్యకు తాను ఒక్క మంచి పని చేసినట్టు కానీ, చిన్న మెత్తు పుణ్యం సంపాదించినట్టు కానీ తోచలేదు. ఒక్కసారిగా శరభయ్య వైఖరి పూర్తిగా మారిపోయింది. అతను సుఖాల మీద విరక్తి కలిగి తన మిగతా జీవితమంతా దాన ధర్మాలలోనూ, పుణ్యకార్యాలలోనూ గడప నిశ్చయించాడు. శరభయ్య అంటే ఎంతో దురభిప్రాయం గలవాళ్ళు అతనిలో మార్పు చూసి అతన్ని ఒక దేవుడిగా చూడసాగారు. అతని దానగుణం దానం పుచ్చుకునే పేదలనే ఆశ్చర్యపరిచింది. అయితే అతని కొడుకులు భార్య మటుకు శరభయ్యకు మతి చెడింది అనుకున్నారు. దాన ధర్మాలతో త్వరలోనే ఉన్నదంతా ఖర్చు చేసేస్తాడని భయపడి వాళ్ళు శరభయ్యను తమ భాగాలు పంచి ఇయ్యమన్నారు. శరభయ్య అభ్యంతరం చెప్పలేదు. తన పాపాలు పరిహారం కావాలంటే తన సొంత డబ్బుతోనే కావాలి. శరభయ్య వంతు వచ్చిన ఆస్తి అంతా దాన ధర్మాల కింద త్వరలోనే ఖర్చయిపోయింది. చివరకు అతను తన ఇల్లు కూడా అమ్మేసి వీధిలో నిలబడవలసిన పరిస్థితి వచ్చినాక తన శేష జీవితం తీర్థయాత్రల కింద గడప నిశ్చయించి ఇంటి నుంచి బయలుదేరాడు. అతను అరణ్య మార్గం గుండా పోతుండగా ఒకచోట ఒక బ్రహ్మరాక్షసి అతని దారికి అడ్డంగా నిలబడి, అయ్యా, నువ్వు చూడగా ఉత్తముడిలాగా ఉన్నావు. నాకు ఒక ఉపకారం చేయగలవా అని అడిగాడు. శరభయ్య బ్రహ్మరాక్షసిని చూసి భయపడక, ఏమిటది అని అడిగాడు. నేను చెప్పరాని పాపాలెన్నో చేసి ఇలా బ్రహ్మరాక్షసిగా బతుకుతున్నాను. మీరు నాకు మీ పుణ్యం దానం చేసినట్టయితే నాకు విముక్తి కలుగుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసి. తప్పకుండా అలాగే చేస్తాను అంటూ శరభయ్య తనకు గల పుణ్యం యావత్తు బ్రహ్మరాక్షసికి ధారపోశాడు. కాని బ్రహ్మరాక్షసి రూపం ఏమాత్రం మారలేదు. బ్రహ్మరాక్షసి నిరాశతో, మొదలు నీకు పుణ్యం ఉంటే కదా నాకు ధారపోయటానికి అని శరభయ్యను దెప్పాడు. అయితే అంతలోనే ఆకాశం నుంచి దేవతా విమానం ఒకటి వారి సమీపంలో తిరిగింది. బ్రహ్మరాక్షసి పరమానందంతో అందులోకి ఎక్కబోయాడు. కాని దేవసారథి బ్రహ్మరాక్షసిని తోసేసి విమానంలో శరభయ్యను ఎక్కించుకున్నాడు. బ్రహ్మరాక్షసి చూస్తుండగానే విమానం ఆకాశంలోకి లేచిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనకున్నదంతా దానధర్మాల కింద ఖర్చు చేసిన శరభయ్యకు పుణ్యం లేకుండా ఎందుకు పోయింది? ఆ దానధర్మాలు అతని పాపాలు పరిహారం చేయటానికే సరిపోయినందువలన? లేక అతను పుణ్యం సాధించుకోవాలన్న స్వార్థంతో చేసిన దానధర్మాలు కావటం చేతనా? ఏమైనా బ్రహ్మరాక్షసికి విముక్తి కలిగించలేకపోయిన శరభయ్య బొందితో స్వర్గానికి పోవటం మరింత వింత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శరభయ్య పుణ్యం సంపాదించుకోలేదనుకోవటం పొరపాటు. అతను తన గత జీవితం గురించి పశ్చాత్తాపడిన క్షణం నుంచి ఎంతో పుణ్యం సంపాదించాడు. అతనిలో ఏ కుశానా స్వార్థం లేదు. ఉన్నట్లయితే తన పిల్లల ఆస్తిని కూడా తన పుణ్యం కోసం ఖర్చు చేసేవాడే. అంతకన్నా మంచి నిదర్శనం ఏమంటే, తనలాగే పాపాలు చేసి తనకన్నా దారుణంగా బ్రహ్మరాక్షసి జన్మ ఎత్తినవాడి విముక్తి కోసం తన పుణ్యమంతా ధారపోయటానికి సిద్ధపడ్డాడు. అయితే బ్రహ్మరాక్షసిలో వల్లమాలిన స్వార్థం ఉన్నది. శరభయ్యతో పోల్చితే వాడు హీనుడు. అందుకే ఇంకొకరి పుణ్యంతో తాను బాగుపడాలనుకున్నాడు. అందుకే వాడి కోరిక తీరక బ్రహ్మరాక్షసిగానే ఉండిపోవలసి వచ్చింది. స్వార్థం ఏ కొశానా లేని శరభయ్య కోసం దేవతలు విమానం పంపారంటే అందులో వింత ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. నీళ్ల ప్రభావం రాసినవారు గుంటక సాంబిరెడ్డి గారు. ఒక గ్రామంలో వీరయ్య అనే గజ ఈతగాడు ఉండేవాడు. ఈతలో వాడి ప్రావీణ్యానికి మెచ్చి ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గర ఉండేది. అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం. అందుచేత డబ్బు పోసినా దొరికే సరుకు కాదు.
ఒక సంవత్సరం వీరయ్య వసంతోత్సవాలు చూడటానికి రాజధానికి పోతూ తన విగ్రహాన్ని షావుకారు కృష్ణయ్య వద్దకు తీసుకుపోయి తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. అంత అందమైన విగ్రహం వీరయ్య వంటి పేదవాడి దగ్గర ఉండే కన్నా తన వంటి సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందని కృష్ణయ్య దాన్ని తనకు అమ్మమన్నాడు. అది అమ్మేది కాదులెండి. నేను తిరిగి వచ్చే వరకు మీ దగ్గర ఉంచండి చాలు అన్నాడు వీరయ్య. అతనికి సంబంధించినంత వరకు ఆ విగ్రహం తన ఈత నైపుణ్యానికి చిహ్నం. ఓరి నీకెంత పొగర్రా! నీ విగ్రహం నా దగ్గరకెలా రాదో చూస్తాను అనుకున్నాడు కృష్ణయ్య. ఆ విగ్రహాన్ని వీరయ్యకు తిరిగి ఇయ్యకూడదని అతను అప్పుడే అనుకున్నాడు. అతను ఆ విగ్రహం సహాయంతో అచ్చులు తయారు చేసి అలాంటిదే ఒక మట్టి బొమ్మ తయారు చేయించి దానికి ఇత్తడి పూత పూయించి వీరయ్య తిరిగి రాగానే దాన్ని ఇచ్చేశాడు. వీరయ్య దాన్ని ఇంటికి తీసుకుపోయి దాని స్థానంలో ఉంచబోతూ మోసం జరిగినట్టు తెలుసుకున్నాడు. దాన్ని గూట్లో పెట్టేటప్పుడు ఓటి మోత మోగింది. అదీగాక దాన్ని గట్టిగా రుద్దితే పైపూత పోయి లోపల కుండ పెంకు బయట కనపడింది. వెంటనే వీరయ్య విగ్రహాన్ని తీసుకుని కృష్ణయ్య వద్దకు పోయి, నా అసలు విగ్రహం దాచుకొని ఈ మట్టి బొమ్మ ఇస్తావా? ఏం పనయ్యా? పెద్ద మనిషి చేయవలసిన పనేనా? డబ్బుకు దొరకలేదని దాన్ని కాజేస్తావా? నా విగ్రహం నాకిచ్చెయ్యి, లేకపోతే 10 మందిలో నీ సంగతి బయట పెడతాను అన్నాడు. నాకేమీ తెలియదు. నీ విగ్రహమే నీకిచ్చాను. మా బావి నీళ్లతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్త మట్టిగా మారిపోయిందేమో. నీటి ప్రభావం అలాంటిది. దానికెవరేం చేస్తారు? అన్నాడు కృష్ణయ్య. వీరయ్య చేసేది లేక ఊరుకున్నాడు. కానీ సమయం వస్తే కృష్ణయ్యకు బుద్ధి చెప్పాలనే నిశ్చయించుకున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున షావుకారు కృష్ణయ్య భార్య ఊరి చివరన ఉన్న మంచినీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతుండగా చేదతాడు తెగి కడవ బావిలో పడిపోయింది. ఆ బావి చాలా లోతు. ఊరికంతకు అది ఒక్కటే మంచినీటి బావి. దానిలో దిగి కడవ తీయగలవాడు వీరయ్య ఒక్కడే ఉన్నాడు. వీరయ్యను అడగటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి కావటం చేత మంచినీళ్ల బావి నుంచి తన ఇత్తడి కడవ తీసి పెట్టమని కృష్ణయ్య వీరయ్యను బతిమిలాడాడు. దానికేం భాగ్యం షావుకారు గారు, నన్ను అంతగా బతిమాలాలా? రేపు ఉదయం మీ కడవ తప్పక తీసి పెడతాను అన్నాడు వీరయ్య. ఆ రోజు అర్ధరాత్రి అవ్వగానే వీరయ్య ఒక మట్టి కడవ తీసుకుని బావి వద్దకు వెళ్ళి బావిలో దిగి ఇత్తడి కడవ పైకి తీసి దానికి కట్టి ఉన్న తాడు ముక్క తీసి మట్టి కడవకు తగిలించి మట్టి కడవను బావిలో వదిలి ఇత్తడి కడవను ఒక రహస్య ప్రదేశంలో దాచి ఇంటికి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. మర్నాడు ఉదయం షావుకారు చూస్తుండగానే వీరయ్య బావిలోకి దిగి నీటిలో మునిగి మట్టి కడవ పైకి తెచ్చాడు. అది చూసి షావుకారు తెల్లబోయి, అది మన గ్రామం వాళ్ళదే, ఇంకెవరిదో అయి ఉంటుంది. ఇంకొక్కసారి మునిగి చూడు వీరయ్య అని బతిమిలాడాడు. వీరయ్య మునిగి చాలాసేపటికి పైకి వచ్చి, బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకో కడవ లేదు. షావుకారు గారు, నీటి ప్రభావం వల్ల మీ ఇత్తడి కడవ మట్టి కడవ అయిందేమో. నీళ్ల ప్రభావం మీకు తెలుసు కదా అని ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా ఆశ తీరక కృష్ణయ్య డబ్బులిచ్చి ఇద్దరి మనుషులను పెట్టి బావిలో నీరంతా తోడించాడు. బావిలో కుండపెంకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ రోజు మంచినీరు కూడా లేకుండా చేసినందుకు గ్రామస్తులు కృష్ణయ్యను నానా మాటలు అన్నారు. ఆ రాత్రి రహస్యంగా కృష్ణయ్య వీరయ్య ఇంటికి వెళ్ళి తాను మోసం చేశానని ఒప్పుకొని చెంపలు వాయించుకుని వీరయ్య విగ్రహం వీరయ్యకిచ్చి తన ఇత్తడి కడవ తాను తెచ్చుకున్నాడు. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.